ఈరోజు మా ఇంట్లో కాకరకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. అది ఎలా తయారు చేస్తే కాకరకాయ ఇట్లా చక్రాలు లాక్కొసుకొని ఇందులోకి పసుపు ఉప్పు వేసుకొని హాఫ్ అన్ అవర్ వాటర్ చేదు వాటర్ అంతా బయట వచ్చేసేయాలి. కాకరకాయలు బాగా డ్రై రోస్ట్ చేసుకునేసేయాలి. కాకరకాయ అనేది పచ్చిగా లేకుండా డ్రై రోస్ట్ చేసుకునేయాలి ఫ్రెండ్స్. తర్వాత కావాల్సిన టమాటో, ఎర్రగడ్డ, కాకరకాయ మసాలా అండి. ఇందులో కాకరకాయ మసాలా గ్రీన్ కలర్లో అండి కాకరకాయలు ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేగిపోయినాయి వేరే బౌల్లోకి తీసుకున్నాంట. ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకుంటున్నాం. అలాగే కరివేపాకు, ఆయిల్ ఎక్కువ ఉంది అనుకుంటారేమో ఫ్రెండ్స్. ఇందులోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం మసాలా వేసినాక అసలు ఆయిల్ అనేది కనిపించదు. ఈ ఎర్రగడ్డ ఆనియన్ కూడా బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఆనియన్ బాగా మగ్గిపోవాలి. ఇవి బాగా ఎగిపోయాయి ఫ్రెండ్స్. టమాటాలు వేసుకుంటున్నాం. ఈ టమాటా మగ్గినాక కాకరకాయ వేసుకున్నాం. టమాటాకాయ కూడా బాగా మెత్తగా మగ్గి ఇందులోకి మసాలా వేసుకుంటున్నాం. మసాలా టమాటా ఎర్రగడ్డ అనేది మాడిపోకుండా దగ్గరుండి చూసుకోవాలి ఫ్రెండ్స్. మాడిపోయిందంటే కూర టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇందులో కాకరకాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు మసాలా బాగా పట్టేలాగా కలుపుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాకరకాయ కూర ఒక్కసారి ట్రై చేశానంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత కమ్మగా ఉంటుంది. నేను నిజం చెప్తున్నా ఫ్రెండ్స్. చాలాసార్లు నేను ఇలాగే తయారు చేసుకొని తింటున్నా కాకరకాయ కూర. అన్ని షుగర్కి అయితే చాలా మంచిది. షుగర్ ఉన్న పేషెంట్లకు మన బాడీకి చేదు అనేది చాలా మేలు చేస్తుంది ఫ్రెండ్స్. వారానికి ఒకసారైనా 2 సార్లైనా తినేదానికి ట్రై చేయండి కాకరకాయ కూర. ఇదంతా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇందులోకి సరిపడని వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కూర రెడీ అయినాక